రామప్ప గుడికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడంపై వరంగల్ జిల్లా వాసులు పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయంటున్నారు. రామప్ప ఆలయం దగ్గర మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం దగ్గర ఉన్నాం. చూడొచ్చు ఆలయ విశిష్టత, ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి ఇంజనీరింగ్ వ్యవస్థకు ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు నిర్మాణం జరిగినప్పటికీ కూడా చెక్కు చెదరైనటువంటి ఆనాటి రాతి నిర్మాణం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల రంగురాలను ఒకే చోట ఒకే 2-3 కలర్స్ ఉన్నటువంటి రాళ్లను ఇక్కడ శిల్పాలుగా చెక్కినటువంటి దాని ఉంది. ఇక్కడ చాలా మంది టూరిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది? యునెస్కో గుర్తింపు వచ్చింది, రామప్ప దేవాలయానికి మీరు వచ్చారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి సార్? చాలా అద్భుతంగా ఉంది. నిన్నటి వరకు ఒక డైలమా ఉండే మాకు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ట్యాగ్ రావడం అనేది చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మన 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది ఒక అద్భుతమైన పరిణామంగా చూడొచ్చు. సో టూరిజం వైజ్ గా చూస్తే హైదరాబాద్ ఒక్కటే ఇంతకుముందు చాలా రకాలుగా టూరిస్టులు వచ్చేవాళ్ళు. దేశ విదేశాల నుంచి ఓన్లీ హైదరాబాద్ అంటే సరిపోతుండేది. హైదరాబాద్ లో ఒక 2-3 డేస్ ఉండి వెళ్లిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తే వరంగల్, పాలంపేట, రామప్ప చూస్తే ఇప్పుడు వచ్చే టూరిస్ట్ ఒక 7 డేస్ 8 డేస్ కూడా ఉండడానికి ఒక స్కోప్ ఉంది. ఎందుకంటే 1000 పిల్లర్ టెంపుల్ అనుకోవచ్చు, వరంగల్ ఫోర్ట్ అనుకోవచ్చు, అలాగే రామప్ప టెంపుల్ అనుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఒక సర్క్యూట్ డెవలప్ చేస్తే కనుక చాలా అద్భుతమైన ఫారిన్ ఎక్స్చేంజ్ మనకి మన వరంగల్ ద్వారా రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లైట్ బ్రిక్స్ డిజైన్ అనుకోవచ్చు. ఆ 880 సంవత్సరాల కింద ఈ బ్రిక్స్ ఎలా తయారు చేశారు, సో భూకంపాలు వచ్చినప్పుడు అది తట్టుకోవడానికి ఎంత అద్భుతంగా దీన్ని మనము ఫ్యూచర్ లో వారసత్వంగా మనం భవిష్యత్ తరాలకు అందించవచ్చు అని చెప్పడానికి ఇదొక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఎట్లా ఉంది? ఇక్కడికి వచ్చారు కదా మీరు, రామప్ప దేవాలయం కావచ్చు, ఇదంతా చూస్తే ఇప్పుడు యునెస్కో గుర్తింపు పొందింది. ఇక్కడ శిల్పాలు కానీ ఇవన్నీ చూస్తే, ఆనాటి టెక్నాలజీ కానీ ఇవంతా చూస్తే అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. అంటే లైక్ ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు స్టేట్స్. అంటే చాలా డిఫరెంట్గా అది లైక్ ఫినిషింగ్ అయినా చెక్కడం అయినా అంతా అసలు చాలా నీట్గా క్లీన్గా ఉంది. మనం అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేం, అంత పాత కాలంలో కూడా ఇంత నీట్గా చేసినారు, ఇంత పర్ఫెక్ట్గా చేసినారు అని చెప్పేసి. అక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా అంత ఎలిఫెంట్స్ అయినా ఏదైనా అసలు నీట్గా చేసినారు. మనము నార్మల్గా బయట నుంచి అది అంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా మనం డీప్గా వెళ్ళి చూస్తే మాత్రం అది చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయినా ఏదైనా చాలా నీట్గా ఉంది. యునెస్కో గుర్తింపు పొందింది. ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంది? రామప్పకు వచ్చింది. బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది, ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సింది. భద్రాచలం అలా విజిట్కి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకొని వెళ్ళాలి. మీరు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అప్పుడు రామప్ప చెక్కిన శిల్పాలు ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చారో వాటికంటే, లైక్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ శిల్పంకి ప్రత్యేకత ఉంది. డిఫరెంట్ ఈవెన్ 500 ఎలిఫెంట్స్ దీని గుడి చుట్టూరా ఉంది. ఈచ్ ఎలిఫెంట్ హ్యాస్ డిఫరెంట్ స్ట్రక్చర్. అది అబ్జర్వ్ చేస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు మేము తెలంగాణ బై బర్త్, సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ లైక్ యునెస్కో గుర్తింపు వచ్చింది వరల్డ్ రికార్డ్ లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ తోటి వచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత రామప్ప దేవాలయం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? జస్ట్ ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ టెంపుల్ అనే వచ్చాము మేము, ఏదో నార్మల్ క్యాజువల్ టెంపుల్స్, చాలా టెంపుల్స్ చూస్తాము, ఆ రకంగానే వచ్చాము. కానీ ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్స్ అయినా చెక్కడం కానీ రియల్లీ చాలా అవసరం ఉంది సార్. ఎట్లా ఉందండి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఈ శిల్పాలు కావచ్చు ఇవన్నీ కూడా చూసిన తర్వాత, ఈ ప్లేస్ రామప్ప ప్లేస్ కి వచ్చిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది టెంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నాయి అన్ని శిల్పాలు కానీ, అక్కడ అన్ని చేసిన విధానం కానీ అన్ని బాగున్నాయి. మెయిన్గా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, అప్పటి ఓల్డ్ది కాబట్టి చాలా అసలు ఎంత కూడా ఏం పోలే, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చాలా ఎక్సైటింగ్గా ఉంది అసలు అయితే చెప్పాలంటే, బాగుంది. ప్రస్తుతం టూరిస్టులు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆనాటి ఈ కాకతీయుల కాలంలో ఈ కట్టడాన్ని చూసి మాత్రం అబ్బురపడుతున్నారు. ఇంత అద్భుతమైనటువంటి కట్టడం, ఇక్కడ ఉన్నటువంటి శిలలు కావచ్చు, శిలా సంపద ఇవన్నీ చూస్తున్నారు. ఆనాటి పరిపాలనకు ఇది గుర్తుగా నిలుస్తుంది. యునెస్కో గుర్తింపుతోటి తాము ఆనందంగా ఫీల్ అవుతున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నారు.